పీసీసీ అంటే రాష్ట్ర పార్టీకి బాస్, డీసీసీ అంటే జిల్లా పార్టీకి పెద్ద దిక్కు. అందుకే మొదటి పదవికి ఎంత డిమాండ్ ఉందో రెండో పదవికి కూడా అదే స్థాయి డిమాండ్ ఉంటుంది. అందులోనూ కీలకమైన జిల్లా అయితే ఆ పోటీ పతాక స్థాయిలో ఉంటుంది. సరిగ్గా ఇప్పుడక్కడ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది హస్తం పార్టీ. ఇందుకీ అదెక్కడ, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పాలమూరులో ఢీ అంటే ఢీ. పీసీసీ కోసం నేతల పోటాపోటీ. ఆ 3 స్థానాల చుట్టే రాజకీయం. మహబూబ్ నగర్ పీఠం ఎవరిది? తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలో ఏ పదవైనా ఇప్పుడు హాట్ కేక్ లా మారిపోయింది. అందుకే క్షేత్రస్థాయి పదవుల నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల వరకు ఏదోటి దక్కించుకునేందుకు నేతలు భారీగా పోటీ పడుతున్నారు. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా కావటంతో ఉమ్మడి పాలమూరులో ఆ పోటీ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనే విషయం ఉత్కంఠ రేపుతోంది. పార్టీలో సీనియారిటీ, సిన్సియారిటీలతో పాటు సామాజిక వర్గాల లెక్కల మధ్య ఆ కీలక పదవి ఎవరిని వరిస్తుందో అని జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మహబూబ్ నగర్ డీసీసీ దక్కించుకునేందుకు ఇప్పటికే చాలా మంది నేతలు పైరవీలు కొనసాగిస్తున్నారు. ఇటు ఎమ్మెల్యేలతో, అటు రాష్ట్ర పార్టీ పెద్దలతో మంత్రాంగాలు నడిపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం చూసి ఆ పోటీ నుండి తప్పుకున్నారు. మరికొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుడి మాదిరి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కరెక్ట్ గా ఇదే సమయంలో డీసీసీ నియామకం తెర మీదకి రావడంతో ఆ పదవి తనదంటే తనదే అంటూ ఆశలు పెంచేసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు జరిగింది కాబట్టి త్వరలోనే డీసీసీల పునర్వ్యవస్థీకరణ జరగటం ఖాయం. సీఎం సొంత ఇలాకా కావటంతో మహబూబ్ నగర్ డీసీసీ పీఠంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ జిల్లా పరిధిలో ప్రస్తుతం మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలుండగా దేవరకద్ర ఎమ్మెల్యేగా ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సిన అవసరం ఉంది. దీంతో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి రేపుతోంది. అసలే అధికార పార్టీ కావటంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్లే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ దఫా డీసీసీ పీఠానికి సంబంధించి అనుభవం, విధేయతలతో పాటు కాస్ట్ ఈక్వేషన్స్ ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం మైనార్టీ, ముదిరాజ్ సామాజిక వర్గాల నుండి నేతలు డీసీసీ కోసం పోటీ పడుతున్నారు. అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు గల్లీ నుండి ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్ని ఆశించి భంగపడిన నాయకులు డీసీసీ పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఎవరికి వారు తమ అనుచరులకు అవకాశం ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. అలాగైతేనే జిల్లా పార్టీలో తమ హవా నడుస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే డీసీసీల ప్రకటన ఉంటుందనే ప్రచారం జరుగుతున్న వేళ తమ జిల్లా బాస్ ఎవరవుతారనే విషయంలో హస్తం నేతలు, కార్యకర్తలు తెగ టెన్షన్ పడుతున్నారట.